ఎక్కడన్నా అనిపించిందా ఎప్పుడన్నా అంటే ఈ పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నారు కదా! సో, ఎమ్మెల్యేగా ఆదేశిస్తే బావుంటది. చేద్దాము అని ఒక్క మాటైతే నేను స్పష్టంగా చెప్తా. నేను అంతకుముందు కూడా చెప్పున్నా. హ్మ్. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని. ఫస్ట్ పాయింట్. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఉండాలనేది నా కోరిక. దాని తర్వాత ఆ కింద ఏ పదవులు యాడ్ అవుతాయి అనేది దట్ ఈస్ సెకండరీ అంట. ఫస్ట్ కారుమూరి వెంకటరెడ్డి అంటే కింద జగన్ అభిమానినే అనుకుంటా నేను. దాని పక్కన నాకు అంతకుముందు సేవాదళ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. స్టేట్ జనరల్ సెక్రటరీ సేవాదళ విభాగంలో. తర్వాత స్టేట్ జాయింట్ సెక్రటరీగా మళ్ళీ ప్రమోట్ చేశారు. ఇప్పుడు స్పోక్స్ పర్సన్‌గా పార్టీకి సంబంధించి డిబేట్‌లు అన్నిట్లో అన్ని ఛానెల్స్‌లో వెళ్ళటానికి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ తర్వాతొచ్చినియి. ఇవన్నీ తర్వాతొచ్చినియి. దాని తర్వాత ఇంకోటి రావచ్చు. సో, ఇదన్నీ తర్వాత వస్తాయి. మళ్ళీ తర్వాత అయి పోతాయి. మళ్ళీ ఇంకోటి రావచ్చు. జగన్ అభిమానం అనేది కాన్‌స్టెంట్‌గా ఉంటది. నేను జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావాలని చెప్పి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుతం మధుసూదన్ రెడ్డి గారు అప్పుడు జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి జగన్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని కార్యక్రమాలు చేస్తే దాంట్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి దాంట్లో ఒక మెంబర్‌గా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేను కూడా వాళ్ళతో పాటు తిరిగినటువంటి వ్యక్తిని. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాలే. 2006 సంవత్సరం ఇది నేను చెప్పేది. 9లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేశారు. సో, పదవులు ఇవాళ వస్తే రేపు పోతాయన్న. జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో స్థానం ఉంటే రేపొద్దున వస్తది పదవి. లేతే ఎల్లుండి వస్తది. లేతే 5 ఏళ్ల తర్వాత వస్తది. లేతే 10 ఏళ్ల తర్వాత వస్తది. పార్టీని నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటది. లేదు ఏదో ఇప్పుడు పార్టీలో వేరే పార్టీలోకెళ్ళాం అనుకో, ఇవాళ తాత్కాలికంగా పదవి ఇవ్వచ్చు. తర్వాత ఇప్పుడు మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు పోయారు. ఏంటి ఆళ్ళ భవిష్యత్తు చెప్పండి? ఎక్కడున్నారు ఆళ్ళందరూ? ఒకడన్నా ఎమ్మెల్యే గెలిసారా? ఒక్కడు గెలిసారు. ఆయన అద్దంకి నుంచి. మిగిలిన ఎవరు గెలవలేదు కదా! వాళ్ళు ఇప్పుడు కొంతమందికి సీట్లు కూడా లేవు కదా! సో, ఒకటి పదవులు శాశ్వతం కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఇవ్వనోళ్ళు లైక్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కొంతమంది వేరే పార్టీలకెళ్లారు. వేరే పార్టీలతో టచ్‌లో ఉన్నారు. లైక్ తిరువూరు ఎమ్మెల్యే కొక్కలగడ్డ గానివ్వండి, లేదంటే పెనుమలూరు ఎమ్మెల్యే ఆయన గానివ్వండి, ఇంకా ఇప్పుడు కొంతమందున్నారు. సరే వీళ్ళు సెకండ్ గ్రేడ్ నాయకులనుకుంటే, ఫస్ట్ గ్రేడ్ నాయకుల్లో ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ గానివ్వండి, వీళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటదంటారా లాస్ట్ టైమ్‌లో? గుడివాడ అమర్నాథ్ గారికి ఎక్కడో చోట అకామిడేట్ చేస్తారు. ఒకవేళ చేయకపోయినా ఆయన పార్టీలోనే ఉంటారు. సో, ఆయన ఎక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. సో, ఆయన సిన్సియర్ కార్యకర్త వైఎస్ఆర్‌సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి. సో, మీరన్న రక్షణ నిధి 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. మళ్ళీ మూడోసారి కూడా నీకే కావాలంటే ఎట్లానా? కొత్తాళ్ళకి ఇవ్వాలి కదా! 2 సార్లు నువ్వు చేసున్నావు. మళ్ళీ మూడోసారి నీకే కావాలి. మళ్ళీ ఇత్తే నాలుగోసారి ఇవ్వకపోతే కూడా వెళ్ళిపోతాడు. అవునా కదా! అంటే అక్కడ రక్షణ నిధికి ఇవ్వకపోవడం కేసిందని వైసీపీలోకి వస్తున్నాడు కాబట్టే, కొంతమంది ఆయన కార్యకర్తలున్నారు. వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వాలి దట్స్ ద రాంగ్. అనే ఒక కండిషన్ జగన్ దగ్గర పెట్టాడు కాబట్టే వీళ్ళకి అక్కడ ఇది విజయవాడ సెగ్మెంట్‌లో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కేశినేని నాని గారు ఎటువంటి కండిషన్స్ పెట్టలా. అన్‌కండిషనల్‌గా జాయిన్ అయ్యారు. వాళ్ళ అమ్మాయికి కూడా ఆయన సీట్ అడగల. ఓకేనా? ఆళ్ళ అమ్మాయికి ఆయన సీట్ అడగనప్పుడు మీరన్నట్టుగా స్వామిదాస్ గారికి ఎట్టడుగుతాడు సీటు. సో, అక్కడ మాకు ఈక్వేషన్స్ చూస్తాం. సో, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్నప్పుడు సరైన క్యాండిడేట్ ఎవరున్నారు? ఆయన ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా చేసున్నాడు. 3 సార్లు ఎంతో ఓడిపోయి ఉన్నాడు స్వామిదాస్ గారు. సో, మేము బలమైన అభ్యర్థిగా ఆయన్ని అనుకున్నాం. ఎందుకంటే రక్షణ నిధి గారి మీద వ్యతిరేకత ఉంది. సో, ఆయన అసలెప్పుడు బయటకొచ్చి మాట్లాడింది ఉండదు. సో, ఆయనంతా ముభావంగా ఉంటాడు. సో, పార్టీ వేవ్‌లోనే 2 సార్లు గెలుచున్నారు. బట్ ఈసారి మేము కొత్త వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నాం. అనుకున్నటువంటి దాంట్లో భాగంగా స్వామిదాస్ గారు క్యాండిడేట్ అయ్యారు. సో, అంతే తప్ప వాళ్ళు కండిషన్స్ పెట్టారు, వీళ్ళు కండిషన్ పెట్టారు అనేది రాంగ్. ఆయన పెట్టలా అసలు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో సరే ఎన్నో కాలిక్యులేషన్స్ ఇప్పటికి ఆయన బెయిల్ మీద ఉన్నారు. నిన్న కూడా జరిగింది. దానిపైన సుప్రీం కోర్ట్‌లో మళ్ళీ స్టే వచ్చింది. సంథింగ్ ఈ కాన్సిక్వెన్సెస్‌లో చంద్రబాబు అరెస్ట్ నిజంగా టీడీపీకి ప్లస్ అంటారా? మైనస్ అంటారా? టీడీపీకి ప్లస్ అని వాళ్ళు అనుకుంటారు. టీడీపీకి మైనస్ అని మేము అనుకోవచ్చు. హ్మ్. టీడీపీకి నిజంగా ప్లస్ అని వాళ్ళు అనుకుంటే, ఇక్కడ పీకేదాళ్ళని బీహార్ నుంచి పీకే అని మళ్ళీ 10 పార్టీలతో పొత్తుల్లో ఎందుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు? స్టార్టింగ్‌లో పీకేని మీరు కూడా వాడారు కదా! ఎవరు? మా దగ్గర డబ్బులు తీసుకొని పనిచేశాడు కన్సల్టెంట్‌గా. కానీ మేము అతను బీహార్ డెకాయిట్ అని అనలేదుగా. ఇప్పుడు కూడా అనంగా. హ్మ్. మంచి వ్యూహకర్తే అని చెబుతాం. అది మా క్రెడిబిలిటీ. ఆడు బీహార్ దొంగ, ఆడు బీహార్ డెకాయిట్, ఆడి వల్ల దేశం నాశనం అయిపోయిందని మాట్లాడినటువంటి ఈళ్ళు, మరి ఆ దేశం నాశనం చేసిన డెకాయిట్‌ని ఎందుకు తెచ్చుకున్నారు? ఎందుకు తెచ్చుకున్నారు? మేము ఇప్పటికీ అతను నా మాట అన్నాం. మా దగ్గర పనిచేశారు కన్సల్టెంట్‌గా. యెస్. మంచి వ్యూహకర్తగా ఉన్నారు. మా టర్మ్స్ అలానే ఉన్నాయి. సో, ఆయన 2019 తర్వాత ఐపాక్‌ని ఆయన వదిలేశారు. ఆయన ఏదో రాజకీయ పార్టీ పెట్టుకొని
ఆయన ఏదో అక్కడ బీహార్లో పాదయాత్ర అది ఇదని తిరిగారు, ఆయన నేను దూరంగా ఉంటున్నా అని చెప్పారు. సో అలాంటి వాళ్ళని ఇప్పుడు తీసుకొని వచ్చి ఏదో వైసీపీకి అయిపోయిద్దనే భ్రమలు కలిగించాల్సిన అవసరం ఏముంది? ఒకటి గుర్తుపెట్టుకోమన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత వేగంగా పైకి ఎదుగుతాడు. రమ్మంటున్నాం, ఎంతమంది వస్తారో తొక్కడానికి. ఎందుకంటే మాకు కిక్ ఉండదు. లేకపోతే నెక్స్ట్ టార్గెట్ లొకేషనా? లోకేష్ మాకు టార్గెట్ ఏందన్న? చేసి ఆయన టార్గెట్ ఏంది? ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు లోపల వేశారు కాబట్టి. మాకు టార్గెట్ ఏంది? టార్గెట్ చేయాలన్నా ఒక రేంజ్ ఉండాలి కదా. లోకేష్ రేంజ్ ఏంది? లోకేష్ మేము టార్గెట్ చేసేది అదో సొద్దపప్పు, దాని గురించి మనకి. ఆయన మళ్ళీ మేము టార్గెట్ ఏంది? ఆయన అనుకుంటాడు మా కాంపిటీషన్ అని. పవన్ మీ టార్గెట్ చేయాలంటే పెళ్లి గురించి చేయాలి. సరే ఇప్పుడు లోకేష్ టార్గెట్ కాదంటున్నారు. పవన్ పెళ్లిళ్ళ గురించి చేసేది ఏందన్న? నీ రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైందా అంట నేను. మిగిలిన చంద్రబాబు ఆల్రెడీ చేశారు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ షర్మిలాని వేయాలి. ఎవరు? షర్మిల మీకు టార్గెట్? మా టార్గెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి 175 సీట్లు. అది మా టార్గెట్. అవతల 175 సీట్లకి అవతల ఎంతమందిని పోటీ పెట్టుకుంటారో వాళ్ళందరూ కలిపే మా టార్గెట్. 175లో 20 పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు, 10 బీజేపీ పోటీ చేస్తాడు, అందరు కలిపే కదా, గుంపే కదా. ఆ గుంట నక్కలో గుంపు అంతా మా టార్గెటే. యువతల సింహానికి సింగిల్గా ఉంటుంది కాబట్టి ఆ సింహానికి అవతల గుంట నక్కలు 1, 2, 3 సరిపోవు. రండి, ఎన్ని గుంట నక్కలు వస్తాయో ఇక్కడ నిలబడుతుంది. వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు. వచ్చినా ఏమవుతుంది? సింహం ఎప్పుడు సింగిలే కదా, బట్ ఒంటరి కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి కాదు, ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి కాదు, చాలా తేడా ఉంది దాంట్లో. ఆయన కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. అవతల చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, రామోజీరావు ఉండొచ్చు, రాధాకృష్ణ ఉండొచ్చు, టీవీ5 నాయుడు ఉండొచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద కులాల్లో ఉన్నటువంటి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి మర్చిపోయారు, సాక్షిని మర్చిపోయారు. ఆబ్వియస్ మీరు చెప్పారు కదా, ఈనాడు అన్నారు కదా, సో అందుకే చెప్తున్నా. మేము మా పత్రికని చెప్పుకుంటున్నాం, సాక్షి మా పత్రిక కాదని మేము అంటలా. చెప్పండి వాళ్ళ ధైర్యంగా. ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పత్రిక అని చెప్పానండి. ఏమో వాళ్ళు జర్నలిజం విలువలు పాటిస్తున్నారేమో. జర్నలిజం విలువలు, జర్నలిజం అనరు దాన్ని. జర్నలిజం ముసుగులో వ్యభిచారం చేయటం అంటారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేతం జర్నలిజం కాదు, వ్యభిచారం అంటా నేను. చంద్రబాబు నాయుడు కోసం రోడ్డు మీద బట్టలు తీసుకొని నగ్నంగా నిలబడుతున్నాడు రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు. వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా? జర్నలిజం చేస్తున్నాం అంటే చెప్పులు తీసుకుని అంటారు వీళ్ళని. వీళ్ళు చేస్తుంది వ్యభిచారం. చంద్రబాబు నాయుడు కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పక్కలేసేవాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు జర్నలిజం చేసేది ఏంటి? వీళ్ళు జర్నలిజం అంటే జర్నలిజానికి ఉన్న విలువలు పోతాయి. అరే నిన్న అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరుగుతుంటే టీవీలో ఒక లైవ్ ఇవ్వటానికి లేదు, వీళ్ళు మరి జర్నలిజం చేస్తున్నారంటారా? ఏమైనా మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చు, అంబేద్కర్ గారి మీద కూడా కోపమేనా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరుగుతుంటే ఓర్చుకోలేని వీళ్ళు అంటే అంటరాంతనం. అంటే మీడియా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు విగ్రహావిష్కరణ చేస్తున్నారు కాబట్టి ఆ ఎల్లో మీడియా దాన్ని లైవ్ ఇవ్వదు అని అంటే అంటరాంతనంగా చూస్తుంది. అంటే వాళ్ళు అనేది ఏంటంటే దానికి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ప్రతిపక్షాన్ని జడుతున్నారు, అది ప్రభుత్వ కార్యక్రమం. సో అక్కడ అంబేద్కర్ గారి మోడీ భార్యను తిట్టామా సార్? అమిత్ షా మీద రాళ్ళు వేసామా? ప్రభుత్వ కార్యక్రమంలో కార్యక్రమాల్లోనే కదా సార్ చేస్తున్నారు అనేది. వాళ్ళు చేస్తేనేమో సంసారం, మేము చేస్తేనేమో అదే. ఎన్నిసార్లు ఇవ్వలేదు ఈ ఛానల్స్? జగన్ లైవ్ చాలా సార్లు ఇచ్చాయి కదా సార్. అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరుగుతుందన్న మీటింగ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడికి వచ్చారు మీటింగ్ అయిపోయినాక. ఇక్కడ మొత్తం ఆ లేజర్ షో అని నడుస్తుంది. చూడండి ఒకసారి వాళ్ళు ఏంటి పెట్టారు ఆ కార్యక్రమాలు. ఈటీవీ కానీ, లేదంటే టీవీ5 కానీ, ఏబిఎన్ కానీ. అంటే ఇది కాదా రూపం మార్చుకొని అంటారా అంటారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా? అంటే ఎందుకు చూపించలేరు మీరు? పైన అమ్మవారు కింద వాళ్ళు ఉంటారన్న దగ్గర పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు ఉంటే చూపించలేరా? విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారి విగ్రహం పెడితే ఓర్చుకోలేకపోతున్నారు ఈ పెత్తందారులుగా ఉన్నటువంటి రాధాకృష్ణ, రామోజీ నాయుడు. పబ్లిక్ అర్థమైంది కదా. పబ్లిక్ మీకంటే, నాకంటే, రామోజీరావు కంటే, చంద్రబాబు నాయుడు కంటే, టీవీ5 నాయుడు కంటే, మాకు బాగా జ్ఞానం ఉందని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కంటే ప్రజలు చాలా తెలియగలరు కదా. పబ్లిక్ టైం వచ్చినప్పుడు ఓట్ల రూపంలో తీర్పిస్తారు. 2019లో ఎలా ఇచ్చారో సేమ్ అలానే ఇస్తారు. వై నాట్ 175 కాన్సెప్ట్ జనాలకు బాగా వెళ్ళింది అంటారా? అంటే అలాంగ్ విత్ గడప గడప కార్యక్రమం, నాడు నేడు, వైసీపీ పెట్టిన అన్ని పథకాలతో పాటుగా ఎండ్ విత్ వై నాట్ 175 కదా ఇప్పటి వరకు పెట్టినట్లలో. సార్ అసలు మేము చేసినంత అభివృద్ధి, మేము చేసినంత సంక్షేమం ఈ దేశంలో ఎవరన్నా చేస్తే ఏ రాష్ట్రంలోనా జరిగింది 5 ఏళ్ళలో అంటే నేను మానేస్తా. ఇంక డిస్కషన్సే మానేస్తా. 15,004 గ్రామ సచివాలయ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి.
10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 10,112 వైఎస్ఆర్ పట్టణ లేదంటే మీరు అన్నట్టుగా గ్రామీణ హెల్త్ క్లినిక్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 10,000కు పైగా 10,900కు పైగా డిజిటల్ లైబ్రరీలు. ఇది గ్రామ స్థాయిలో కనపడుతుంది. 55,000 స్కూళ్ళలో దాదాపు 30,000 స్కూళ్ళు నాడు నేడులో భాగంగా బాగు చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలు, 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. ఇది డెవలప్మెంట్ ఎప్పుడు జరిగింది? 100 ఏళ్లలో మనకున్న మెడికల్ కాలేజీలు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. 1923 ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, ఇది 2024. 101 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజ్ 11 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4.5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు, 5 కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా జరిగినాయి. మన ఇదంతా డెవలప్మెంట్ కాదు. ఈ 4.5 ఏళ్లలో ఎంతమందికి జాబ్లు వచ్చినాయి అంటే ఏం చెప్తారు? అటు ప్రభుత్వ ఉద్యోగం, ఇటు కార్పొరేట్ అయినా సరే. 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు మేము వచ్చిన 4 నెలల్లో సింగిల్ నోటిఫికేషన్లో ఇచ్చాం. సచివాలయ ఉద్యోగాల పక్కన అవి గవర్నమెంట్ జాబ్లే కదా. సరే, దాంట్లో కొన్ని మీకు తెలియదు కాదు, మాకు తెలియదు కాదు. దాంట్లో కొన్ని వైసీపీ వాళ్ళకు, మాక్సిమం వైసీపీ వాళ్ళకు ఉంటారు. సరే, అన్నీ ఉంటాయి. ఏపీపీఎస్సీ ద్వారా జరిగింది సార్ అది. ఎక్సెప్ట్ సచివాలయం కాక వాలంటీర్లో ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదే సచివాలయాలు వేరు ఉద్యోగాలు. సచివాలయాలు గవర్నమెంట్ జాబ్స్. దట్ ద ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ జరిగినటువంటిది. దాంట్లో ఎక్కడ మిస్యూజ్ అనేది ఉండదు. ఓకే, మీరు అంటే వాలంటీర్ల ద్వారా అన్నప్పుడు కొంత సింపథైజర్స్ ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు. అది అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకునేది కాబట్టి సచివాలయ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్. 1,35,000 సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు 280 దాకా సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ 4 సంవత్సరాల్లో వచ్చినాయి. అవి కాకుండా జనరల్ కంపెనీలు 129 కంపెనీలు గ్రౌండ్ అయి ఉన్నాయి. దాని ద్వారా 70,000 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో చదివిన యువతకి ఎంతమంది ప్లేస్ అయ్యారు కార్పొరేట్ కంపెనీల్లో, అదే పర్టికులర్ సాఫ్ట్వేర్లో? 75% ఇక్కడ కంపెనీలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళనే తీసుకోవాలి, లోకల్ వాళ్ళని తీసుకోవాలి. బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళట్లేదు అంటారా? అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్ పూణే వెళ్ళి జాబ్ చేస్తే హైదరాబాద్ అడుగు తిన్నట్ట. హైదరాబాద్ ఆల్రెడీ ఐటీలో, కానీ పూణేలో కూడా సాఫ్ట్వేర్ వెళ్ళి జాబ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? నేను అనేది ఏపీలో మీరు ప్లేస్ అయ్యారు అంటున్నారు కదా, సో ఎంతమంది ప్లేస్ అయ్యారో ఆ రేషియో కావాలి. మిగతా రిమైనింగ్ పర్సన్స్ ఆబ్వియస్గా పూణే కానీ. మీరు చెప్పేది ఇప్పుడు నేను చెప్పింది అంటే మీకు 75% స్థానికులకి ఇక్కడ జాబులు ఇవ్వాలని రూల్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. అంటే ఇక్కడ 100 జాబులు వస్తే 75% ఏపీ వాళ్ళకే ఇవ్వాలి, నాన్ లోకల్ వాళ్ళకి 25 మందికి ఇవ్వాలి. దట్ ఇస్ ద రూల్, మ్యాండటరీ పెట్టాం. సో మరి మీకు 100 జాబులు వస్తే 75 ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టే కదా. ఆ రూల్ పెట్టాలి, అంతమంది ప్రభుత్వాలు లేదు. మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్ జాబుల కోసం రకరకాలుగా వెళ్ళవచ్చు. ఇప్పుడు అమెరికా వెళ్తున్నాడండి ఒక ఆయన జాబ్ చేయడానికి, అంటే ఆంధ్ర అడుగుతుంది కాబట్టి అమెరికా వెళ్తున్నట్ట. మన లాజిక్ మాట్లాడాలి కదా. ఇక్కడ నుంచి పూణేలో జాబ్ చేయడానికి వెళ్ళారండి మీ ఫ్రెండ్, ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుకున్నాడు, వాళ్ళ మదర్ ఫాదర్ అంతా హైదరాబాద్ సెటిల్డ్. ఎప్పుడో వచ్చారు ఆంధ్ర నుంచి, ఒక 30 సంవత్సరాల క్రితం వచ్చి సెటిల్ అయ్యారు. అతను పూణేలో టీసీఎస్లో జాబ్ వచ్చింది. అంటే ఇక్కడ టీసీఎస్లో జాబులు లేనట్లు లెక్క. బెంగళూరు వెళ్ళి టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు, లేదంటే ఎసెంచర్లో జాబ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ లేనట్ట అవకాశం. దాన్ని ఏదో చూపించేసి ఆంధ్ర వాళ్ళు ఆడుకోబోతున్నారు. యాడికి బోట్ల ఆంధ్రాలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు పోయారు పక్క రాష్ట్రాలకు. ఆంధ్రాలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఎవరో వేరే రాష్ట్రాల్లో వెళ్ళి ఏదో ఇబ్బందులు పడుతున్నామని ఎక్కడ చెప్పట్లా. రాజకీయ నాయకులు పోయారు ఇక్కడి నుంచి వలసలు. చంద్రబాబు ఏపీకి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఫామ్ హౌస్కే పరిమితం, అప్పుడప్పుడు వస్తాడు పొద్దున్న ఫ్లైట్కి వచ్చి మళ్ళీ సాయంత్రం. వాళ్ళు పోతున్నారు పక్కకి తప్ప. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే మీకు అంత పర్సనల్గా ఇజ్జు పెట్టుకుంటారు? నాకేం లేదు, పెట్టులో అబ్జర్వ్ చేస్తాం మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ అంటే అసలు మీరు ఇంకా మీరు ఆయన పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నాడని మీకు కొద్దిగా గిల్టీగా ఉందని అడగలే. నాకేం లేదు, ఆయన 3 కాదు 30 చేసుకోవాలి. పెళ్లి గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ అంటే అదొక మీకు కళల్లో ఫైర్ వస్తుంది అనమాట. నేను ఎంజాయ్ చేస్తా. ఎందుకు? మళ్ళీ సినిమాల్లో తేడా క్యారెక్టర్లు వేసేవాడు. అదేదో సినిమా ఉంది ఖుషీనా, సినిమాలో తేడా క్యారెక్టర్లు ఉంటాయి అనమాట. అట్లానే రాజకీయాల్లో కూడా తేడా ఉంటాడు కాబట్టి మరి అక్కడేమో సినిమా డబ్బులు పెట్టుకొని చూడాల్సి వచ్చేది, ఇక్కడ డైరెక్ట్గా చూస్తున్నాం కదా, అందుకని ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తే మాకు అప్పుడు ఎంటర్టైన్మెంట్ సార్. ఎందుకంటే ఆయన చేసే విన్యాసాలకి, ఆయన మాట్లాడే మాటలకి కొద్దిసేపు నవ్వుకుంటా ఊరి పిచ్చాడు ఎందుకనే మాట్లాడుతూ ఉంటాడు అనుకోవటం, అంతా మాకేం గ్లెడ్జ్ ఉంటుంది. మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య బంధువులు కాదు కదా మాకేం గ్లెడ్జ్ ఉండటానికి. నందిని గారు మాకేం బంధువులు కాదు, అరే నందిని గారిని వదిలేసి వెళ్ళాడులే అని అనుకోవడానికి. రేణు దేశాయ్ గారు మాకేం బంధువులు కాదు, అరే రేణు దేశాయ్ని మోసం చేశాడులే అంటానికి. ఇంకా అన్నా లేజనవా ఎవరు ఉన్నారు కదా, మాకు అసలు బంధువులు కదా రష్యా. సో మాకేముంటుంది పవన్ కళ్యాణ్ మీద. సో పవన్ కళ్యాణ్ అన్న అతను చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేయడానికి ఉన్నాడు కాబట్టి. ఎంటర్టైన్మెంట్
సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం